ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 1ని పరిశీలిద్దాం. మొదటి అధ్యాయం ముగిసేసరికి అర్జునుడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక గొప్ప యోధుడు తన ఆయుధాలను పక్కన పెట్టి రథం మీద నిస్సహాయంగా కూర్చున్నాడు. ఈ శ్లోకంలో సంజయుడు ఆ పరిస్థితిని ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు. అర్జునుడు ఎలా ఉన్నాడంటే జాలితో, విపరీతమైన దుఃఖంతో నిండిపోయాడు. కళ్ళు కన్నీళ్లతో నిండి ఉన్నాయి. మనసు పూర్తిగా కలవరపడి ఉంది. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో కూడా కొన్ని కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎంత ధైర్యంగా ఉండేవాళ్లమైనా ఇలాగే అయిపోతాం కదా. దిక్కుతోచని స్థితిలో ఏమి చెయ్యాలో తెలియక మనసు నిండా గందరగోళంతో ఉండిపోతాం. అటువంటి సమయంలో అర్జునుడి యొక్క ఆ దీనస్థితిని చూసి మధుసూదనుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడటం మొదలుపెట్టాడు. మధు అనే రాక్షసుడిని చంపినవాడు కాబట్టి ఆయనకు మధుసూదనుడు అని పేరు. ఇక్కడ ఆయన అర్జునుడి మనస్సులోని సందేహం మరియు దుఃఖం అనే రాక్షసులను నాశనం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం, ఎందుకంటే ఇక్కడి నుండే అసలైన భగవద్గీత బోధ ప్రారంభమవుతుంది. అర్జునుడి యొక్క విషాదమే ఈ లోకానికి ఇంత గొప్ప జ్ఞానం అందడానికి కారణమయ్యింది. మన జీవితంలోని సమస్యలే మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే సోపానాలు అవుతాయి. భగవంతుడు ఎప్పుడు మాట్లాడుతాడంటే మనం మన అహంకారాన్ని, మన బలాన్ని వదిలేసి పూర్తిగా ఆయనకు శరణాగతి చెందినప్పుడు. అర్జునుడు ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నాడు. మన జీవిత ప్రయాణంలో కూడా ఎప్పుడైనా మనం తీవ్రమైన నిరాశలో, దుఃఖంలో మునిగిపోయినప్పుడు మనం ఒంటరి కాదని గుర్తుంచుకోవాలి. ఆ భగవంతుడి కరుణ మనకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మన అంతరాత్మ రూపంలోనో, ఒక గురువు రూపంలోనో, లేదా ఒక మంచి మిత్రుడి రూపంలోనో ఆ దైవిక వాణి మనల్ని తప్పకుండా చేరుతుంది. మనం చెయ్యవలసిందల్లా మనసుని ప్రశాంతంగా ఉంచుకుని ఆ మార్గదర్శనం కోసం వినయంగా వేచి ఉండటమే. ఇది ఈ శ్లోకంలోని భావం వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.